శతాధిక చిత్ర దర్శకుడు వెండితెరకు సాంకేతిక సొబగులద్ది ప్రేక్షకుల్ని అబ్బురపరచి అర్ధాంతరంగా సినీలోకాన్ని వదిలి వెళ్లిన కోడి రామకృష్ణ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అజరామరమైన చిత్రాలను తెలుగు సీమకు అందించి ఎందరో నటులకు అవకాశాలిచ్చి కోడి రామకృష్ణ ఇక లేరనే విషయాన్ని పలువురు నటీనటులు జీర్ణించుకోలేకపోయారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ అర్ధాంతరంగా సినీలోకాన్ని వదిలి వెళ్లారు. సాంకేతిక మాయాజాలంతో తెలుగు సినిమాకు దిక్సూచి లాంటి అపురూప చిత్రాలను అందించిన కోడి రామకృష్ణ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్వాసకోశ వ్యాధికి చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారు. రామకృష్ణ మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సినిమాలను తీయడంలో రామకృష్ణది ప్రత్యేక శైలి అని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. వృత్తిపరంగానే కాక వ్యక్తిగతంగా ఎంతో మంచివాడని, ఆయన మరణం సినీ పరిశ్రమకే తీరని లోటని అభిప్రాయపడ్డారు. రామకృష్ణతో పనిచేసిన నిర్మాతలు, నటీనటులు, పలువురు సినీ ప్రముఖులు ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కొంచెం నడకది సరిగ్గా లేకుండా ఉన్న పరిస్థితిలో కూడాను ఆ మనోధైర్యం గాని, ఆ కాన్ఫిడెన్స్ గాని ఏమీ సడలేదు. ఇంతటి ఆత్మీయులు, నాకు మనసుకు అతి దగ్గరైన వ్యక్తి కోడి రామకృష్ణ ఇక మనకి లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా బయటకు తీసుకొచ్చింది కోడి రామకృష్ణ గారే. ఆయన ఇచ్చిన ధైర్యమే, ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే నాకు పెద్ద కాన్ఫిడెన్స్. ఈ ఏజ్ రైట్ మేము అప్పుడప్పుడు కోడి రామకృష్ణ గారు నేను కలిసినప్పుడు మనం ఏదైనా సినిమా చేయాలి, మంచిగా అయినా డిఫరెంట్గా ఉండాలి, కొత్తగా ఉండాలి రాజశేఖర్, నేను చూస్తున్నాను మీరు చూడండి అని చెప్తుంటారు. మేమేమో వీ ట్రైడ్, బట్ మంచి సబ్జెక్ట్ కుదరలేదు, చేయలేదు. ఈవెన్ నా పిల్లలతో కూడా చూసినప్పుడంతా మీ డాడీ లాగానే సబ్జెక్ట్ ఎన్నుకోండి అని ఆయన మంచి అడ్వైస్ ఇస్తారు. ఈ లెజెండ్ అండి కోడి రామకృష్ణ గారు. పెద్ద గొప్ప డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక చాలా మంచి వ్యక్తి. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మహానుభావుడు. మా పల్లెలో గోపాలుడు, ఆ తర్వాత మనవడొస్తున్నాడు, మన్నెముల మునగాడు, మా ఊరి మరాజీ, పుట్టింటికి రాచెల్లి, అన్ని సినిమాలు పెద్ద పెద్ద హిట్ సినిమాలు నాకు ఇచ్చిన ఒక గొప్ప డైరెక్టర్. అందరినీ నవ్విస్తూనే ఉండే మనిషి. ఈరోజు ఇలాగ పడుకున్నాడంటే కాంట్ యూ డైజెస్ట్ ద ఫ్యాక్ట్. హీ వాజ్ వెరీ వెరీ వర్సటైల్. హీ వాజ్ an actor, he was a dialogue writer, he was a writer and a director. నాకు నిజంగా మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంది. ఈరోజు అందరికీ జీవితం అని తెలుసు అంటే అది తలంబరాల సినిమా నుంచే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్. నాకు, నా కుటుంబానికి మమ్మల్ని ఎంతో ప్రేమించే శ్రేయోభిలాషి. మేము రోజు ఆయనని కలవకపోయినా ఎప్పుడూ మా గురించి ఆయన గురించి మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. నా కూతుర్లిద్దరినీ ఆయన ఎప్పుడు ఏ రోజు పేరు పెట్టి పిల్లలే హీరోయిన్స్ అనేవారు. ఈరోజు వాళ్ళు యాక్టింగ్కి వచ్చారంటే కూడా ఆయన చెప్పిన మాటల వల్లే. మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.